ఈ ఏడాదిలో సీజన్ ప్రారంభమయ్యేలోగా నల్లమల సాగర్ రిజర్వాయర్ను నింపడమే లక్ష్యంగా త్వరితగతిన పనులు సాగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వెలిగొండ టన్నెల్ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను ఆయన పరిశీలించారు. 456 కోట్లతో చేపట్టిన ఫీడర్ కెనాల్ లైనింగ్ 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ కాంక్రీట్ పనులకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో టన్నెల్ 2లో 745 మీటర్లు బెంచింగ్, 705 మీటర్లు లైనింగ్ మాత్రమే చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6,579 మీటర్ల బెంచింగ్ పనులు, 3,644 మీటర్ల లైనింగ్ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. వెలిగొండ 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పానికి అనుగుణంగా వారం వారం రివ్యూ చేసుకుంటూ ప్రతి 10 రోజులకి 15 రోజులకి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ అటు ఏజెన్సీలకి ఇటు అధికారులకి దశ దిశ నిర్దేశం చేస్తూ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఇప్పుడే మీరందరూ కూడా చూశారు, టన్నెల్కి సంబంధించి లైనింగ్ అనేది, బెంచింగ్ అనేది చాలా చాలా అవసరం. అటువంటి లైనింగ్ పనులు చూస్తే గత ప్రభుత్వంలో పనితీరుకి ఈ ప్రభుత్వంలో పనితీరుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో లైనింగ్ చూస్తే 705 మీటర్లు చేశారు. మరి ఈరోజు ఈ 18 నెలల కాలంలోనే చూస్తే 3,664 మీటర్లు చేశాం. మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నా, 5 సంవత్సరాల్లో 705 మీటర్లు, 18 నెలల కాలంలోనే 3,664 మీటర్లు. అంటే ఎంత వేగంగా పనులు. అదేవిధంగా బెంచింగ్ ఉంది, 5 సంవత్సరాల్లో 745 మీటర్లు చేశారు బెంచింగ్. మరి మనం 18 నెలల కాలంలోనే 6,579 మీటర్లు. అంటే కనీసం 100ల్లో కూడా వాళ్ళ పనులు చేయాల, కానీ ఈరోజు వేలల్లో మనం పనులు చేస్తున్నాం మీటర్లు.